శ్రీ గురు గణేశ శారదాభ్యో నమ. వాగ్బలం ప్రేక్షకులకు నమస్కారం. మనకి నరక చతుర్దశి సోమవారం 20వ తేదీ సోమవారం అయింది. అయితే ఈ నరక చతుర్దశి వల్ల ఈ నరక చతుర్దశి రోజున యమతర్పణం అనేటువంటిది తప్పనిసరిగా చేయాలి. అలా చేయడం వల్ల మానవునికి ఆయుర్వృద్ధి జరుగుతుంది, యముని యొక్క అనుగ్రహాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నరక చతుర్దశిని పురస్కరించుకుని సోమవారం నాడు ఉదయాన్నే చక్కగా అభ్యంగన స్నానం చేసి యమతర్పణం చేయాలి అనేటువంటిది మనకి చెప్తున్నటువంటి ధర్మసూక్తి. అయితే ఈ యమతర్పణం ఎలా చేయాలి అంటే ఎవరెవరికి చేయాలి తర్పణం అనేది ఆలోచిస్తే, యమం తర్పయామి సంకల్పం చేసిన తర్వాత యమప్రీత్యర్థం యమతర్పణం కరిష్యే అనేటువంటి మంత్రాలు చెప్పుకుని ఆ తర్వాత తర్పణం ఈ విధంగా చేయాలి. యమం తర్పయామి అని 3 సార్లు చెప్పాలి. యమం తర్పయామి తర్పయామి తర్పయామి, ధర్మరాజం తర్పయామి తర్పయామి తర్పయామి, మృత్యుం తర్పయామి తర్పయామి తర్పయామి, అంతకం తర్పయామి తర్పయామి తర్పయామి, వైవస్వతం తర్పయామి తర్పయామి తర్పయామి, కాలం తర్పయామి తర్పయామి తర్పయామి, సర్వభూత క్షయం తర్పయామి తర్పయామి తర్పయామి, ఔదంబరం తర్పయామి తర్పయామి తర్పయామి, దధ్నం తర్పయామి తర్పయామి తర్పయామి, నీలం తర్పయామి తర్పయామి తర్పయామి, రుకోదరం తర్పయామి తర్పయామి తర్పయామి, చిత్రం తర్పయామి తర్పయామి తర్పయామి, చిత్రగుప్తం తర్పయామి తర్పయామి తర్పయామి. ఇది తర్పయిత్వా ఈ విధంగా యమతర్పణం అనేటువంటిది చేయడం వల్ల ఆయుర్వృద్ధి కలుగుతుంది, యముని యొక్క అనుగ్రహాన్ని పొంది పాప విముక్తి జరుగుతుంది అని చెప్పబడుతుంది.